బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం వినోద్ కుమార్ గారిని అయితే కలవడం జరిగింది. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి కలిశారు. స్పీకర్కి అయితే ఫిర్యాదు చేశారు. వారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలపైన తొందరగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి. మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినారో లేకుంటే ఆ పార్టీల నుంచి ఆకర్షించినప్పుడు మరి అప్పుడు స్పీకర్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ పార్టీలో గెలిచిన వాళ్ళని చేర్పించుకున్నారు. వైసీపీలో గెలిచిన వాళ్ళని చేర్పించుకున్నారు. బీఎస్పీలో గెలిపించిన వాళ్ళని చేర్పించుకున్నారు. అందరిని చేర్పించుకొని వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇచ్చేసిండ్రు. మరి అప్పుడు రాజ్యాంగం మీకు గుర్తుకు రాలేదండి? ఇప్పుడు వచ్చేసి మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. మీరే పొద్దస్తమానం వచ్చేసి కాంగ్రెస్ పార్టీని పడగొడతామన్నారు. ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకునేదానికి ఎమ్మెల్యేలను తీసుకుంటూ ఉన్నారు. అయినా ఇందులో ఎటువంటి తప్పేం లేదు కదా! మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. మరి మీకు మీదే తిరిగి